Hello everyone, welcome back to Study Cut. I'm your Yogi Siddheshwara. Guys, మనకి అమెరికన్ ఎక్స్ప్రెస్ అప్రెంటిస్ కోసం రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేసిందండి. ఇది ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కోసం. లైక్ మీరు 2023, 2024, 2025, ఈవెన్ 2026 వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రాపర్గా ఈ పర్టికులర్ పాస్ అవుట్ ఇయర్ వాళ్ళు అప్లై చేయాలని ఎక్కడ లేదు కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి టు స్టార్ట్ యువర్ కెరియర్, ఐటీ కెరియర్, అది కూడా ఒక పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో. అండ్ స్టైఫండ్ కూడా మీకు 25,000 ఇస్తారు. అండ్ మీకు డ్యూరేషన్ కూడా ఆల్మోస్ట్ 1 year ఉంటుంది అనమాట. జనవరి టు డిసెంబర్ వరకు ఉంటుంది. సో వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కండి ఇది బాగా పనిచేస్తుంది. అండ్ మీకు వన్స్ అప్రెంటైజ్ అయిపోయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే డెఫినెట్లీ వాళ్ళు మీకు మంచి శాలరీతో పర్మనెంట్ పొజిషన్ కూడా ఇస్తారు. లైక్ అరౌండ్ లైక్ 10 to 15 lakhs వరకు ఉంటుంది శాలరీ రేంజ్ కూడా. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. సో ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే మీరు నేను ఇక్కడ మెన్షన్ చేసిన శాలరీ వచ్చేసి ఆఫ్టర్ అప్రెంటైజ్ అండి. అప్రెంటైజ్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే. సో అండ్ మీకు మోస్ట్లీ హైబ్రిడ్ మోడల్ ఉంటుందండి. హైబ్రిడ్ మోడ్ అంటే మీకు తెలిసిందే కదా, 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ 2 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్. అది కూడా వైస్ వర్సా అవ్వచ్చు. ఓకే. సో డ్యూరేషన్ వచ్చేసి 12 months ఉంటుంది. అండ్ దీనికి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఈవెన్ 2026 వాళ్ళు కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ బ్రాంచెస్ ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్, రిలేటెడ్ బ్రాంచెస్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. పర్సంటేజ్ ఆబ్వియస్లీ మినిమం 60% త్రూఅవుట్ అకాడమిక్ ఇయర్ ఉంటే సరిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు అట్లీస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందుకైనా మీ యొక్క బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోండి. దట్ విల్ బి బెటర్. అండ్ ఆబ్వియస్లీ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, ఫండమెంటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉండాలండి. లాజికల్ స్కిల్స్ బాగుండాలి పర్సన్స్కి. అండ్ ఇంకా అప్రెంటైజ్ గురించి ఏంటి మీకు తెలిసిందే కదా. సో ఒక కోడ్ మీకు యూ షుడ్ ఎబిలిటీ టు రైట్ వన్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇంటూ మల్టిపుల్ లాంగ్వేజెస్ అండి. అట్లా మీకు కొంచెం ఆ ఎబిలిటీ ఉంటే మీకు ఇక్కడ ఈ ఈ పర్టికులర్ జాబ్స్ వేగంగా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీకు మోస్ట్లీ జావా కానీ, జావా స్క్రిప్ట్, .NET, పైథాన్ ఇవన్నిటి మీద కూడా కొంచెం ఐడియా ఉండాలండి. అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అయినా సరే. అండ్ అజైల్ డెవలప్మెంట్ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. సో నేను అజైల్ గురించి స్పెసిఫిక్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను. మీకు టైం ఉంటే ఒకసారి చెక్ చేసుకుని నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అండ్ మీరు మోస్ట్లీ ఏపీఐ స్పెసిఫికేషన్స్ మీద అండ్ కోడింగ్ రివ్యూస్ మీద పనిచేస్తారనమాట. సో అబ్వియస్లీ మీరు గుర్తుంచుకోండి, మీరు పనిచేసేది అప్రెంటైజ్. సో మీకు ఆ రిలవెంట్లో ఉన్న లైక్ ఇంటర్న్షిప్ మోడల్లోనే ఉంటుంది మోస్ట్లీ మీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా. సో యూ హ్యావ్ టు చెక్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే. అండ్ దీనికోసం మీకు రిక్వైర్డ్ స్కిల్స్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, జావా ప్రోగ్రామింగ్ కానీ, జావా స్క్రిప్ట్, పైథాన్, .NET, ఏపీఐ డెవలప్మెంట్, ఎజైల్ మెథడాలజీ, ఇవన్నీ ఉంటే సరిపోతుందండి. ఓకే. అండ్ డేటా స్ట్రక్చర్స్ అట్లీస్ట్ బేసిక్ లెవెల్లో తెలిసి ఉండాలి. ఓకే. అండ్ మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు పెట్టుకుంటే దాన్ని రెజ్యూమే స్క్రీనింగ్ జరుగుతుంది అనమాట. వన్స్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయితే మీరు 8 yearsకి సంబంధించిన రెజ్యూమే డిజైన్ చేసుకుని అప్లై చేయండి. ఓకే. అండ్ వన్స్ క్లియర్ అయిన తర్వాత దెన్ ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుందండి. ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్లో మోస్ట్లీ మీకు టెక్నికల్ కోడింగ్ క్వశ్చన్స్ అసెస్మెంట్ ఉంటుంది. డేటా స్ట్రక్చర్స్ మీద, అల్గారిథమ్స్ మీద, కోడ్ లాజిక్స్ మీద ఉంటుంది అనమాట మోస్ట్లీ. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి మోస్ట్లీ. అండ్ వన్స్ మీరు అది క్లియర్ చేసిన తర్వాత టెక్నికల్ రౌండ్స్ ఉండేయండి, ఇంటర్వ్యూ రౌండ్స్. మోస్ట్లీ 1 or 2 rounds ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో యూ షుడ్ రెడీ ఫర్ దాట్. మోస్ట్లీ సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్స్ బాగా చూసుకోండి. ఐ మీన్ మీరు చూడండి, డిఎంఎల్ అంటారు కదా. సో డిఎంఎల్ కానీ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిస్టమ్ డిజైన్, ఫ్లో చార్ట్స్ అండ్ అల్గారిథమ్స్ ఎక్కువగా చూసుకొని వెళ్ళండి. ఓకే. అండ్ ఆబ్వియస్లీ వన్స్ మీరు టెక్నికల్ రౌండ్స్ క్లియర్ చేసిన తర్వాత హెచ్ఆర్ అండ్ బిహేవియరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దీంట్లో బేసిక్ మీ యొక్క పొటెన్షియల్ ఎలా ఉంది, మీకు కమ్యూనికేషన్ ఎట్లా ఉంది చెక్ చేస్తారు. ద ఫైనల్ సెక్షన్ ఆఫర్ వస్తుందండి. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అండి. అండ్ నేను చెప్పాను కదా, మీకు 25,000 స్టైఫండ్ ఇస్తారు. అండ్ క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది, ఫ్రీ మీల్స్ ఉంటాయి, ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే. మీరు ఎక్కడో డబ్బులు కట్టి మీరు ట్రైనింగ్కి వెళ్ళడం కంటే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళే భోజనం పెడుతూ, వాళ్ళే క్యాబ్ ఫెసిలిటీ పెడుతూ, వాళ్ళే స్టైఫండ్ కూడా ఇస్తారనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ సమ్ టైమ్ విత్ ఇన్స్టిట్యూట్స్ to pay for the training, you can join this. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ ఇట్ అండి. ఇంకా మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే డెఫినెట్లీ నేను దానికి రిప్లై ఇస్తాను. మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఇచ్చానండి, ఒకసారి అప్లై చేయండి. సో అప్లై లింక్ మీద క్లిక్ చేసినంటే మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. యా.
మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి ఇలా డైరెక్ట్ అవుతారండి. మీకు బెంగుళూరు అండ్ చెన్నై లొకేషన్స్ ఇస్తున్నారు. సో, మీరు ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. చెక్ చేసుకొని దాన్ని అప్లై చేయండి. ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే డెఫినెట్‌లీ దానికి రిప్లై ఇస్తాను. అండ్ వెళ్ళే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టడీ కార్డ్. థాంక్ యూ సో మచ్.